అత్యాచారం, లైంగిక వేధింపులలో బాధితులని చాలా సున్నితంగా ట్రీట్ చేయాలన్నటువంటిది న్యాయస్థానాలు చెప్పే మాట. మానసిక నిపుణులు చెప్పేటటువంటి మాట. ఆ టైంలో వాళ్ళొక దిగ్భ్రాంతికి గురై ఉంటారు. వాళ్ళ జీవితంలో ఊహించని ఒక దారుణ సంఘటనని వాళ్ళు మానసికంగా నలిగిపోతూ ఉంటారు. అట్లాంటోళ్ళని పోలీసులు ఇట్రా, అట్రా అంటే చాలా తేడా. అందుకని పోలీసులు కూడా ఎలా ప్రవర్తించాలో చెప్పారు. ఈవెన్ న్యాయస్థానంలో కూడా ఏది కోర్ట్‌లో ఎవరూ లేకుండా అవసరమైతే జడ్జి గారి ఛాంబర్‌లో విచారిస్తారు. అంత జాగ్రత్తలు ఒక పక్కన ప్రభుత్వాలు తీసుకుంటుంటే, ఇప్పుడు ఆంధ్రాలో రాజకీయ దరిద్రం పట్టింది. బాధితుల పరామర్శ పేరుతో గతంలో వైసీపీ వాళ్ళు, అదే తెలుగుదేశం వాళ్ళు వెళ్ళేవాళ్ళు. వాళ్ళని అడ్డుకుంటా ఇటు వైసీపీ వాళ్ళ తరపున వెళ్తుండేవాళ్ళు. వాళ్ళ పేరు బయట పెట్టకూడదు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పేర్లు బయట పెట్టకూడదు, వాళ్ళ ఇంటి పేరు బయట పెట్టకూడదు, వాళ్ళ ఇంటి అడ్రస్ బయట పెట్టకూడదు, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఫేసులు బయట పెట్టకూడదు. ఇది రూలు. అలా చేస్తే క్రైము. అది పేపర్ అయినా, టీవీ అయినా, ఎవరైనా రాజకీయ నాయకుడైనా సరే. కానీ ఇప్పుడు నిన్నేమో ఓ పక్కన మహిళా కమిషన్ గారు ఇట్లాగ పేరు బయట పెట్టారు బాధితురాలిదనినేమో వార్త రాసుకొచ్చినటువంటి సాక్షి వాళ్ళు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్మాయిని పరామర్శించడానికి బయలుదేరి వెళ్ళారు భారీ ఊరేగింపుగా. ఏంటది? ఒక బాధితురాలి దగ్గరికి భారీ ఊరేగింపుగా వెళ్తారా? అవసరమైతే నలుగురు మహిళా నాయకురాలను పంపించాలి కూల్గా. అది చేయడం తప్పు కదా. గతంలో తెలుగుదేశం వాళ్ళు చేశారు. అది తప్పంది కదా వైసీపీ. ఇప్పుడు రేపుకు గురయ్యి ఇప్పుడు ఆ ఇల్లు ఊరందరికి ప్రచారం చేయాలా? అప్పుడు ఇంకా అమ్మాయికి న్యాయం ఏంటి? ఇది ఆలోచించాలి. మానవత్వం అది సున్నితమైన అంశం అన్నది గుర్తుపెట్టుకోవాలి.